హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చెప్పడానికి మీ ముందరకు వచ్చానంటే మహిళల రాశి ఫలాల గురించి చెప్తున్నానండి. ఇవి ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించే రాశి ఫలాలండి. ఇవి మీన రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉందని చెప్పబోతున్నాను. 2026లో గురు మిథునంలో ఉండటం వల్ల మహిళలకు జ్ఞానం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది పెరుగుతుంది. విద్య, రచన, బోధన, మీడియా రంగాల్లో మహిళలు బాగా రాణిస్తారండి. చాలా కాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారైతే ఇప్పుడు తమ ప్రతిభను చూపుతారండి. శని గురించి చెప్పాలంటే శని మీనంలో ఉండటం వల్ల మహిళలకు నేరుగా ప్రభావం ఉంటుంది. బాధ్యతలు, క్రమశిక్షణ, కుటుంబ సమస్యల మీద శ్రద్ధ అనేది చాలా అవసరం. పిల్లలు, పెద్దలు కుటుంబ బాధ్యతల్ని సమతుల్యంగా చేస్తారండి. శని దీర్ఘకాల విజయానికి సహనం అనేది నేర్పిస్తుంది. రాహుకేతు విషయం అయితే రాహుకేతు మార్పు సమయంలో సంబంధాలు, వివాహం, సామాజిక వర్గాల్లో మార్పులు అనేవి వస్తాయి. వివాహిత మహిళలకు సవాళ్ళు, ఒంటరి మహిళలకు కొత్త అవకాశాలని వస్తాయండి. మహిళలు తమ గౌరవం, హక్కుల కోసం ధైర్యంగా నిలబడతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి, నిద్ర, హార్మోన్ సమతుల్యం మీద శ్రద్ధ పెట్టాలండి. మీరు మీనరాశి మహిళలు చాలా పనులు ఒకేసారి చేస్తారు. దానివల్ల మనకి అలసట అనేది వస్తుంది. దాన్ని సరి చేసుకోవడానికి ఏం చేయాలంటే యోగా, ధ్యానం, వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాలండి. ఉద్యోగ విషయానికి వస్తే కమ్యూనికేషన్, కళలు, విద్య, వ్యాపార రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారు. వాటి గుర్తింపు అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సవాళ్ళు, ఆనందాలు అనేవి రెండు ఉంటాయి. వివాహిత మహిళలకు చిన్న అపార్థాలు రావచ్చు, కానీ వాటిని వాళ్ళు సంభాషణ ద్వారా పరిష్కారాన్ని చూపిస్తారండి. తల్లులైతే పిల్లల విజయాల్లో ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మికంగా 2026 మహిళలకు అంతర్గత బలాన్ని నమ్మే సంవత్సరం ఇది. ఈ సంవత్సరాన్ని ధైర్యంగా స్వీకరించే సంవత్సరం అండి ఇది. మొత్తం మీద 2026 మీనరాశి మహిళలకు బాధ్యత, విజయాలతో నిండిన సంవత్సరం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి రాశి ఫలాలు మీ ప్రయాణాన్ని ప్రేరేపిస్తాయండి. థ్యాంక్ యూ.